నమస్కారాలు. ముఖ్యంగా పోయిన వారంలో మా కల్వకుర్తి నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు వచ్చారు. దామోదరం రాజనరసింహ, కోమరెడ్డి వెంకరెడ్డి, జూపల్లి కృష్ణారావు గారు మాడుగుల మండలంలో పర్యటించారు, వెల్దండ మండలంలో పర్యటించారు, కల్వకుర్తి మండలంలో పర్యటించారు. వారు వచ్చి ఏం చేశారంటే చేసిన దానికే శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవాలు చేసిన వాడికే తిరిగి ప్రారంభోత్సవాలు చేయడం. ఈ విధంగా వాళ్ళు గతంలో మేము కల్వకుర్తిలో హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2022 సంవత్సరంలో 100 బెడెడ్ హాస్పిటల్ మేము మంజూరు చేయించడం. 100 బెడెడ్ హాస్పిటల్కు హరీష్ రావు గారి చేతుల మీద శంకుస్థాపన చేసినాం. అక్కడ 3 ఎకరాల 30 గుంటల భూమి కూడా అలాట్ చేసినాం. టెండర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మేము చేసినటువంటి శంకుస్థాపన పునాది భరించేసి మళ్ళీ కొత్త బండలు పెట్టేసి తిరిగి దానికే శంకుస్థాపన చేశారు. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది వాళ్ళ పని. ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడినట్టుంది ఈరోజు కాంగ్రెస్ నాయకుల యొక్క వ్యవహారం తీరు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ చేసిన పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అవన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటివి. చేసిన దానికి మళ్ళీ చేయడము అది వ్యతిరేక విధానం, ప్రజా వ్యతిరేక విధానం, చట్ట వ్యతిరేకం. కాబట్టి దాన్ని ఒకసారి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి దాన్ని ఆలోచించాలని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కృష్ణానది పైన ఉన్నటువంటి భీమా ప్రాజెక్టు కానీ, నెట్టెంపాడు కానీ, జూరాల కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోయిల్ సాగర్ కానీ, రామన్ పాడు కానీ, లేకుంటే సరళా సాగర్ కానీ, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆర్డిఎస్ కెనాల్ కానీ, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకానికి 3600 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ ఉన్నటువంటి 25 టీఎంసీల వాటర్ కేటాయింపును 40 టీఎంసీలకు పెంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి 3600 కోట్ల రూపాయలు కేటాయించి దానికి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాన్ని పనులు దాదాపు 90% పూర్తి చేశారు. ఈ 20 నెలల కాలంలో ఈ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 కూడా కేటాయించలే. మిగిలిపోయినటువంటి 10% పనులు పూర్తి చేయలే. ఏదైతే ఆయకట్టు 4 లక్షల ఎకరాలకు నిర్ధారించబడదో అదనంగా 1 ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు కృష్ణానదికి నీళ్ళు వచ్చేసి ఇప్పటికి 40-45 రోజులు అయిపోతుంది. ఇప్పటికి కాలువగా నీళ్ళు ఇవ్వాలి. ఎక్కడ మోటార్లు స్టార్ట్ చేయలేదు. మొన్న హరీష్ రావు గారు హెచ్చరించిన తర్వాత మోటార్లు స్టార్ట్ చేశాడు, కానీ చివరి ఆయకట్టు కానీ చివరి కాలువలు కానీ ఇంకా నీళ్ళు రాలేదు. ఆ విధంగా ఒక నిర్లక్ష్య ధోరణితో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా వరద వచ్చినప్పుడు వెంటనే మరి అక్కడ గేట్లు ఓపెన్ చేసి కాలువలు నీరు ఇచ్చి చెరువులు నింపుకునేది. ఆ విధంగా చివరి ఆయకట్టు వరకు వాటర్ ఇచ్చేది. రైతులు కూడా సంతోషంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉండే. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మా కల్వకుర్తి విషయానికి వస్తే గుడిపల్లి గట్టు నుంచి మాకు ప్యాకేజ్ నెంబరు 29 కాలువ, 160 కిలోమీటర్ల కాలువ, దానికి 565 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో మంజూరు చేసి పూర్తి చేయడం జరిగింది. దానికి అనుబంధంగా కల్వకుర్తిలో ఉన్నటువంటి జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల వరకు ఇటు వెల్దండ మండలము, ఇటు ఒంగూరు మండలము, ఆమనగల్ మండలము, మాడుగుల వరకు 80,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి మరి D82 కాలువకు కేసీఆర్ గారు 182 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 95% పనులు పూర్తి చేసినాం. సగం వరకు నీళ్ళు వస్తాయి. 5% పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు, ధైర్యం లేదు, డబ్బులు కూడా కేటాయించలేదు. చివరి ఆయకట్టు మాడుగుల నాగుల వరకు కూడా వాటర్ ఇవ్వడం లేదు. ఈ విధంగా నిర్లక్ష్యం. రైతులంటే ఏదో కపట ప్రేమ, రైతుల పట్ల ప్రేమ లేదు. ఆ విధంగా రైతు పొట్టగొట్టేటువంటి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. అదేవిధంగా ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. దీనికి కేసీఆర్ గారు 35,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి నార్లాపూర్ ఒక రిజర్వాయర్, ఏదులో ఒక రిజర్వాయర్, ఒట్టెం ఒక రిజర్వాయర్, కరివేన ఒక రిజర్వాయర్, ఉద్దండపూర్ ఒక రిజర్వాయర్, ఈ 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి టన్నల్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది.
ఎలక్ట్రిక్ సంబంధించిన మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది, మోటార్స్ కూడా బిగించడం జరిగింది. కేసీఆర్ చేతుల మీదుగా నార్లాపూర్లో ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది 2022-23లో. ఇంతవరకు ఆ 27,500 కోట్ల రూపాయలు దానికి మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిపోయిన పనులు ప్రారంభించలేదు, అదనంగా ₹1 కేటాయించలేదు. రేవంత్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కల్వకుర్తికి వచ్చి కల్వకుర్తి బహిరంగ సభలో పాల్గొని కుట్రగేట్ దగ్గర జైపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరించినప్పుడు ఏం చెప్పిండు, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు పెడుతున్న నామకరణం చేయడం జరిగింది. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టి 18 నెలలు అయిపోయింది, నీ ప్రభుత్వం వచ్చి 19 నెలలు నడుస్తుంది, కనీసం కాలువల కొరకు ₹1 కేటాయించవా? ఒక 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద 12,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ₹1 కూడా కేటాయించలే. ఏడేసిన గొంగడి ఆనే ఉంది, ఏ కాలువ ఆనే ఉంది, మోటార్లు మొత్తం కూడా అట్లే నిలబడి ఉన్నాయి, కాలువ టన్నల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మరి జైపాల్ రెడ్డి గారి ప్రేమ ఉంటే నువ్వు పాలమూరు బిడ్డవైతే, లేవు నల్లమల్ల పులిబిడ్డని అంటావు, పులిబిడ్డవా పిల్లిబిడ్డవా మాకేం అర్థమవుతలేదు. మరి కల్వకుర్తి పక్కకే నీ ఊరుంది కొండారెడ్డిపల్లి, ఏం చేసినావు? కల్వకుర్తికి ఏం చేసినావు? పాలమూరు జిల్లాకి ఏం చేసినావు? కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నావు, మరి ఎక్కడ ఈ పాత పాలమూరు జిల్లాకు ఎక్కడ ఏ రూపకంగా చేసినావు? నీవు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి, కృష్ణానది పైన ఉన్నటువంటి మొత్తం కూడా భీమా ప్రాజెక్టు మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కూడా అవసరమైన డబ్బు కేటాయించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 10 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చింది. ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత 1 ఎకరాలు కూడా నీరు లేదు. 22 లక్షల ఎకరాలకు సాగునీరు రావాలి. 22 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తేనే పాలమూరు పచ్చబడుతుంది. అది వలసల జిల్లా, పేదల జిల్లా, బీదల జిల్లా. అలాంటి జిల్లాకు, ఆ జిల్లాలో పుట్టినందుకు ఆ జిల్లా రుణం తీర్చుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు మంచి మనసుతో ఆలోచించి వెంటనే పాలమూరు జిల్లాకు అవసరమైన నిధులిచ్చి కృష్ణానది పైన ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుతో పాటు కొత్త ప్రాజెక్టు కూడా పూర్తి చేసి 22 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి ఆ జిల్లా వలసలను నివారణ చేసి ఆ బీదరికం పోయే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా కల్వకుర్తి విషయానికి వస్తే కూడా సేమ్ కొల్లాపూర్లో ఏం జరిగిందో అదే జరిగింది. మేము మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ మా తాండాలు ఎక్కువ ఉంటాయి, మాకు 212 ఎస్టీ గిరిజన తాండాలు ఉన్నాయి. దాంట్లో 54 గ్రామ పంచాయతీలు ఎస్టీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేను 150 కోట్ల రూపాయలతోటి అన్ని గ్రామ పంచాయతీలకు గిరిజన తాండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయించినాం. ఆ బీటీ రోడ్లు కొన్ని ప్రారంభమైనాయి, కొన్ని ప్రారంభం కాలేదు, కొంతవరకు పనులు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నిలుపుదల చేసింది. గిరిజన మీద ప్రేమ ఉంటే, గిరిజన కూడా రవాణా సౌకర్యం కలగజేయాలని నీకు ఉద్దేశం ఉంటే వెంటనే ఇచ్చినటువంటి నిధులు మొత్తం కూడా పనులు ప్రారంభించి ఆ తాండాలకు కూడా బీటీ రోడ్లు నిర్మాణం చేసి రవాణా సౌకర్యం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఆమనగల్లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసినాం. ఒక జూనియర్ కాలేజీకి 9 ఎకరాల 27 గుంటల భూమి ఇచ్చి 2,50,00,000 రూపాయలతో పనులు బిల్డింగ్స్ ప్రారంభించడం. అదేవిధంగా ఆమనగల్లో ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించడం. అదేవిధంగా తలకొండపల్లిలో ఒక జూనియర్ కళాశాల మంజూరు చేయించడం. కడతాల్లో కూడా జూనియర్ కళాశాల కావాలని చెప్పి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. కడతాల్లో కూడా 30 బెడెడ్ హాస్పిటల్ కావాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ విధంగా మీరు వచ్చిన తర్వాత ఏది కూడా మంజూరైనటువంటి ఎక్కడ కూడా మీకు నిర్మాణాలకు కానీ డబ్బు కానీ బిల్డింగ్స్ కానీ ఎక్కడ కూడా కేటాయించలేదు. కనీసం మున్సిపల్ పట్టణాల్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా కల్వకుర్తిలో 5 కోట్లు ఇచ్చడం, తర్వాత ఆమనగల్లో 5 కోట్లు ఇచ్చడం. మేము చేసినంతవరకే పనులు ఉన్నాయి, నిర్మాణాలు అయిపోయినాయి. ఎందుకు ఆ ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదు? ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ అంటే అన్ని మొత్తం కూడా మహిళలు కొనుగోలు చేసేటువంటి కూరగాయలు కావచ్చు, మాంసం కావచ్చు, చేపలు కావచ్చు, పండ్లు కావచ్చు, వాటిని కూడా పూర్తి చేయలేదు. ఆ విధంగా మొత్తం ఎక్కడ చూసినా కానీ కేవలం మాటలు చెప్పడానికి ఇది చేతల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం. ఒకరి మీద ఒకరు అంటే ఒకటి షేర్ అంటే ఒకటి సమస్య అంటుండు. అసలు చేసే శూన్యం, డెవలప్మెంటే లేదు. ఎక్కడ గతంలో చేసినటువంటి డెవలప్మెంటే 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఇవాళ
ఇలా ప్రజలందరూ అడుగుతున్నారు, నిలదీస్తారనే ఒక భయంతో ఈరోజు స్థానిక సంస్థలు కూడా అనేక మెలికలు పెట్టి బీసీల రిజర్వేషన్ పేరుతో తాసారం చేస్తూ ఉన్నారు. మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బీసీలో కూడా 42% మీరు వెంటనే రాజ్యాంగ భద్రత కల్పించాలి, కాన్స్టిట్యూషన్ అమలు చేయాలి. ఆ విధంగా చేసి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి, 42% చట్ట ప్రకారం రావాలి. ఆ విధంగా బీసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చి అది అమలు చేయాలి. ఇంకొకటి, మరి గోదావరి నది ఏదైతే ఉందో ఇలా మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ అన్నారం కానీ అదేదో పిల్లర్స్ కొంచెము 2 పిల్లర్స్ క్రాక్ వస్తే దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్లు మొత్తం కూడా కిందికి ఇచ్చి పెడుతుంది. అక్కడ ఉన్నటువంటి 43 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అది అంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. 95,000 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసారు. 1,00,000 కోట్ల ఫ్రాడ్ జరిగిందంటారు. 95,000 కోట్ల రూపాయలు దాని ఖర్చు అయితే 1,00,000 కోట్ల ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది, అవినీతి ఎట్లుంటుంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మావ మాట్లాడిన పద్మారెడ్డి గారు ఇంతవరకైనా మీకు దాని విషయంలో అవగాహన లేదు. ఆ విధంగా బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. మీరు గతంలో చేసినటువంటి పనులు పూర్తి చేసి కొత్తగా మీరు చేసినటువంటి పనులు మళ్ళీ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు 420 పథకాలు మీరు 420 మోసాలు 20 నెలలు ఆ విధంగా గడిచిపోయింది. ఆ విధంగా ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ప్రేమ ఉంటే, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయండి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని వర్గాలకు న్యాయం చేయండి. ముఖ్యంగా 80% ఉన్నటువంటి రైతాంగం యొక్క మేలు కోరండి. ఆ విధంగా ప్రాజెక్టు కంప్లీట్ చేయండి. ఈ తెలంగాణను కోటి రతనాల వీణ చేయడానికి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడో, ఈ విధంగా ప్రణాళిక ప్రకటించాడో, ఆ విధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి, కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.